సార్ ఈ జంజీపై లాఠీ దెబ్బలని ఎవరు ఆదేశించారు? అమిత్ షాకి రాహుల్ గాంధీ ఒక లేఖ రాయడం. సో దీని ఆంతర్యం ఏంటి? ఇది ఎటువైపు వెళ్తుంది? ఎస్ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటే ఇప్పుడు సోనం వాంగ్చుక్ మూవ్మెంట్ ఆపడం 26 రోజుల హంగర్ స్ట్రైక్. ఇప్పుడు జన్జీ కూడా ఆల్మోస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా అక్కడ నుంచి ఖాళీ చేయడం. కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మాత్రం ఈ విషయాన్ని వదలడం లేదు. ఏమంటున్నారంటే ఈ జన్జీ వెళ్ళిపోయింది, కానీ జన్జీ రోజున జంతర్ మంతర్లో ఈ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యూత్ మీద లాఠీ చార్జీ ఎందుకు జరిగింది, టియర్ గ్యాస్ ఎందుకు ప్రయోగించారు, పెల్లెట్ గన్స్ ఎందుకు వేశారు, భయంకరమైన హింస వాళ్ళని అక్కడ లేపడానికి ప్రయత్నం చేశారు, ఎవరు ఆదేశిస్తే ఇది జరిగింది అనుకుంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ప్రతిపక్ష నేత ఇప్పుడు అమిత్ షా గారికి లేఖ రాయడం. ప్రభుత్వానికి కాదు, మోడీ గారికి కాదు, అమిత్ షా గారికి. అంటే ఏంటి, నెక్స్ట్ టార్గెట్ అమిత్ షానా అనేది కూడా మనం ప్రశ్నించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి నెక్స్ట్ టార్గెట్ అంటే అమిత్ షా. ఎందుకంటే యూత్ మీద ఎవరు లాఠీ చేయగలుగుతారు? ఇప్పుడు అకార్డింగ్ టు భారత చట్టాలు మనం చూసుకోవాలన్నమాట. ఏ చట్టాలండి? భారతదేశం ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం ఎవరిది ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ ఢిల్లీ అనేది ఆఫ్ స్టేట్, అంటే అది యూనియన్ టెరిటరీ. ఇప్పుడు ఢిల్లీ పోలీసు ఉన్నా ఢిల్లీ పోలీసులు ప్రభుత్వం కంటే యూనియన్ టెరిటరీ అవ్వడం వల్ల, ఆఫ్ స్టేట్ అవ్వడం వల్ల ఎక్కువ కేంద్రం చేతిలో ఉంటది. కేంద్రం ఎవరి చేతిలో ఉంటది? హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారి చేతిలో ఉంది. ఈ పారామిలిటరీస్ అక్కడ మోహరించిన ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్ ఇలాంటి కేంద్ర ఫోర్స్ ఎవరి చేతిలో ఉంటాయి? ఆల్మోస్ట్ ఢిల్లీ పోలీసుతో సహా యూనియన్ హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారి చేతిలో ఉంటాయి. కాబట్టి అమిత్ షా గారి నుంచి ఎటువంటి ఆదేశాలు, హోమ్ మినిస్టర్ నుంచి ఆదేశాలు రాకుండా వాళ్ళు లాఠీ చార్జీ చెయ్యరు. కాబట్టి డైరెక్ట్ గా అక్కడ కలెక్టర్, ఎస్పీ నుంచి, హోమ్ మినిస్టర్ నుంచి ఆదేశాలు ఉంటాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇది పాయింట్అవుట్ చేస్తున్నారు. మరి లాఠీ చార్జీ ఎవరు చేపించారు? ఓకే, ఇది అయిపోయింది. మరి ఆర్టికల్ 19(1)B 19(1)A ప్రకారం శాంతియుతంగా అక్కడ ప్రదర్శన చేయడం అనేది అది రాజ్యాంగ హక్కు. దాన్ని చెదరగొట్టే హక్కు ఎవ్వరికీ లేదు. అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఆమోదించిన దాన్ని ఇప్పుడు హీరింగ్ వింటున్నాయి. మరి ఈ లాఠీ చార్జీకి ఆదేశించింది ఎవ్వరు అంటే అమిత్ షా గారిని ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే జన్జీని, ఈ యూత్ ని, కాక్రోచ్ని ఇప్పుడు అమిత్ షా గారి మీదకి గెంటుతున్నారన్నమాట. అంటే ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఈ ప్రతిపక్షాలు జన్జీకి నెక్స్ట్ టార్గెట్ అమిత్ షా ఉండాలి. అమిత్ షా గారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అద్వానీ, వాజ్పేయి గుర్తుపెట్టుకోవాలి. అద్వానీ గారు రైట్ హ్యాండ్ ఆఫ్ వాజ్పేయి. తర్వాత ఇప్పుడు ప్రతి ప్రైమ్ మినిస్టర్కి ఒక రైట్ హ్యాండ్ ఉంటారు. ఇప్పుడు మోడీ గారు ఒక అద్భుతమైన పాలన 12 సంవత్సరాలు చేశారంటే రైట్ హ్యాండ్ అమిత్ షా, అపర చాణుక్యుడు అన్ని రాష్ట్రాల్లో రావడం. కాబట్టి రైట్ హ్యాండ్ అని కొడితే బీజేపీ గవర్నమెంట్ పడిపోద్ది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు అమిత్ షాని టార్గెట్ చేస్తున్నారు. యూత్ అటెన్షన్ నెక్స్ట్ అమిత్ షా గారి మీదకి వెళ్తున్నారు. అంటే మీరు విజయం సాధించి వెళ్ళిపోయినా మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవరు అనుకుంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇట్ మే నాట్ బి సక్సీడెడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు జన్జీ అనేది వెళ్ళిపోయింది, కానీ ఒక హ్యూజ్ దాని మీద పెడుతుంది, పర్సనల్ చేయడంలే. ఇప్పుడు ప్రతిపక్షాలు ఇంత నేరోగా ఆలోచించినట్టు జన్జీ మూలంలో ఉన్న లోపాల మీద ఎక్కువ ఆలోచిస్తున్నారు. విద్యా సంస్కరణలో, ప్రజాస్వామ్య సంస్కరణలో ఇలాంటి వాళ్ళ మీద ఆలోచిస్తున్నారు. కాబట్టి వ్యక్తుల మీద టార్గెట్ చేయడంలే. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ప్రతిపక్షాలు అమిత్ షాని పెట్టినా రాజకీయంగా జన్జీ మాత్రం పెట్టే అవకాశాలు అయితే ఇక్కడ మనకు లేవు.